నాకు రీసెంట్గా ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది సార్. ఆ స్కూల్ టీచర్ ఉద్యోగంతో పాటు తను ప్రాస్టిట్యూటర్గా కూడా పనిచేస్తుందంట. మై గాడ్. అంటే అది అలిగేషన్ అయితే కాదు. కాదు కాదు. ఆ పర్సన్ ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఈ అమ్మాయితో వెళ్ళారంట. వాళ్ళ విత్ ప్రూఫ్స్తో పాటు అతనికి చూపెట్టారంట. చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ముఖ్యంగా స్త్రీలు పురుషులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు మీరు భయపడకండి. ప్రీ వెడ్డింగ్ షూట్ల పేర్ల మీద వీళ్ళు ఒక రకంగా సంసారమే చేసేస్తూ ఉన్నారు. మన ధర్మం ఎక్కడ పోతా ఉంది, మన కల్చర్ ఎక్కడికి పోతా ఉన్నది. అట్లాంటప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? నాకు అర్థం కాదు. వెల్కమ్ టు హిట్ టీవీ. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అమ్మా. రీసెంట్ గా మనం చేసిన ఎపిసోడ్స్ కి చాలా మంది మెయిల్స్ పంపించారు. దాంట్లో ఒక మెయిల్ తీసుకున్నట్లయితే చాలా లాంగ్ గా ఉంది సార్. మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతని లీగల్ గా తను ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ అనేవి తను ప్రాబ్లం చెప్తున్నారు సార్. తను ఏమంటున్నాడంటే, నాకు రీసెంట్ గా ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది సార్. తను ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది ఒక కార్పొరేట్ స్కూల్లో. తను స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నప్పుడు తను ఇద్దరం ఎంగేజ్మెంట్ అయిన ఫొటోస్ అనేవి నేను స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. ఆ స్టేటస్ చూసిన నా ఫ్రెండ్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. అంటే మీ వైఫ్ ఏం వర్క్ చేస్తుంది, ఎక్కడ చేస్తుంది అని నన్ను అంటే కొంతమంది అడిగారు. అడిగినప్పుడు నేను స్కూల్ టీచర్గా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది వాళ్ళతోని. అయితే పని చేస్తుందా, స్కూల్ టీచర్గా చేస్తుందా, ఎక్కడ చేస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు ఇట్లా ఒక పలానా స్కూల్లో చేస్తుందని నేను చెప్పాను అని తను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడంట. అయితే ఆ చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇతనితోటి నీ వైఫ్ అంటే నీ వైఫ్ ఏం చేస్తుందని అంటే కొంచెం ఇంకా బ్రాడ్గా అడిగినప్పుడు తను స్కూల్ టీచర్ అనే అనుకున్నాడంట. తర్వాతకి తనకు తెలిసిన అంటే వాళ్ళు ఎవరైతే తన వైఫ్ స్కూల్ టీచర్ అనుకుందో తన వైఫ్ ఆ స్కూల్ టీచర్ ఉద్యోగంతో పాటు తను ప్రాస్టిట్యూటర్గా కూడా పనిచేస్తుందంట. అంటే రెండు అంటే ప్రాస్టిట్యూషన్గా పనిచేస్తున్నప్పుడు తిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఫోటో చూసి తన ఫ్రెండ్ అంటే ఈ వ్యక్తికి చెప్పడం జరిగిందంట. అంటే స్కూల్ టీచర్ గా చేస్తున్నటువంటి వ్యక్తి ప్రాస్టిట్యూషన్ లో కూడా ఉన్నారంట. మై గాడ్. అంటే ఈ పర్సన్ కి ఎలా తెలిసిందంటే ఎంగేజ్మెంట్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోస్ అనేవి స్టేటస్ పెట్టుకోవడం వల్ల ఈ అమ్మాయితో అది అలిగేషన్ అయితే కాదు. కాదు కాదు ఎలిగేషన్ కాదు. ఆ పర్సన్ ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఈ అమ్మాయితో వెళ్ళారంట. ఏవైతే ఫొటోస్ చూసారో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పారంట ఇట్లా అమ్మాయి ప్రాస్టిట్యూషన్ కూడా చేస్తుంది అని. అంటే ఇలా కూడా ఉండొచ్చు కదా. మ్యారేజ్ మంచి అందమైన అమ్మాయి దొరకడం వల్ల మ్యారేజ్ ని బ్రేక్ చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఏమైనా అలిగేషన్స్ లేదంట సార్. అంటే లేదంట. వాళ్ళ విత్ ప్రూఫ్స్ తో పాటు అతనికి చూపెట్టారంట. అయితే తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా అబ్బాయికి రివర్స్ అయిందంట. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నువ్వు నన్ను ఎలా వదిలేస్తావు అని చెప్పి రివర్స్ అయిందంట. తను ఇప్పుడు అంటే లీగల్ గా నేను ఎలా ముందుకు వెళ్ళాలి, అంటే దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను అంటే లీగల్ ముందుకు అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా సార్. అంటే అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా దీంట్లో మనం చూస్తే? ఎట్లా లీగల్ గా ముందుకు వెళ్ళాలి? నిజంగా కూడా మీరు చెప్తా ఉంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. నార్మల్ గా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి మనము టీచర్స్ ని గురువులాగా ట్రీట్ చేస్తాం. ఆయన స్కూల్ టీచర్ అంటే చాలా పద్ధతి గల అమ్మాయి అని చెప్పేసి అనుకొని ఉంటాడు ఆ అబ్బాయి. కానీ ఆ అమ్మాయి స్కూల్ టీచర్గా ఉంటూ కూడా ఈ విధంగా తను ఒక కాల్ గల్ లాగా ప్రాస్టిట్యూట్ లాగా ఉంటుంది అని చెప్తే నమ్మడానికి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఒకవేళ నిజంగా అది నిజమైతే గన సమాజం అసలు ఏమైతుందో అసలు భరించడానికి కూడా కష్టం అమ్మా. అందులోనూ ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయి ఈ విషయం తెలిసి బ్రేకప్ అంటే ఎంగేజ్మెంట్ మొత్తం బ్రేక్ చేసుకుందాం అన్న టైంలో ఆ అమ్మాయి అంటే తను డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉందంట. ఆ అబ్బాయి చెప్తున్న దాన్ని బట్టి అయితే తను డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట తను.
అంటే ఈ విషయాల్లో ఇలాంటివి చాలా అవుతున్నాయి సార్. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కావచ్చు, చాలా మంది లవ్ చేసుకున్న సందర్భాల్లో కావచ్చు, నన్ను అంటే ఫిజికల్గా యూజ్ చేసుకున్న తర్వాత ఇట్లా వదిలేస్తున్నా కాబట్టి అని చాలా మంది డబ్బులు అనేది డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో అబ్బాయిలు ఎట్లాంటి లీగల్గా ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఎదుర్కొన్న చూడమ్మా, ఒకటి మ్యారేజ్ అవ్వడము, రెండోది మ్యారేజ్ కాకపోవడం. ఇక్కడ ఏంటి అని అంటే ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఈ నో నీడ్ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ అల్యూమినీ ఆర్ సంథింగ్ ఎల్స్. ఒకవేళ మ్యారేజ్ అయ్యునుంటే గిన తను ఖచ్చితంగా అల్యూమినీ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, తదితర ఏదైనా ఇచ్చి ఉండాలి ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా పెళ్లి చూపులలోనే నెంబర్స్ మార్చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఎంగేజ్మెంట్ వరకు వచ్చిందంటే వీళ్ళ మధ్యలో ఎటువంటి శారీరక సంబంధాలు ఏమైనా ఏర్పడ్డాయా ఒకటి, వీళ్ళ మధ్యలో ఫోన్ కాల్స్, వాళ్ళ ఫోన్ కన్వర్జేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడ ఆయన చెప్పినట్టుగా లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈయన కంపెన్సేషన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఏ జనరేషన్లో నిజాన్ని కూడా అబద్ధంగా, అబద్ధాన్ని కూడా నిజంగా మార్చివేస్తాం. సో నిజంగా ఇది నిజమైనప్పటికీ ఈ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ని బ్రేక్ చేసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగినట్లయితే ఆ ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎంగేజ్మెంట్ అయింది కదా అని చెప్పేసి ఈ అబ్బాయి అడ్వాన్స్ అయ్యి ఉంటే, ఈ అబ్బాయి కలిసి తిరగడము, బయట ఎక్కడైనా కలిసినట్టు ఈ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా తిరిగి వచ్చి ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద రేప్ కేసెస్ లాంటి కేసెస్ వేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో తస్మాత్ జాగ్రత్త. ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పేసి విచ్చలవిడిగా తిరగకండి ఒకటి. రెండవది ఏంటి అంటే మీరు ఎవరినైతే మ్యారేజ్ చేసుకున్నారో కొంచెం ముందుగానే ఆలోచించండి. ఇది మాత్రం చెప్పగలుగుతాం. అంటే సార్ ఈ పర్సన్ ఒకవేళ తనతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్న తర్వాత కూడా తను అంటే నాకు ఈ అబ్బాయే కావాలి అని ముందుకొస్తే ఈ అబ్బాయి వద్దు అన్న సిచ్యువేషన్ లో ఈ అబ్బాయి ఖచ్చితంగా ఎవరైనా వద్దు అని అంటారమ్మా. ఇప్పుడు ఈయనకు కావాల్సిన రిలీఫ్ ఏమి ఆ అమ్మాయికి దూరంగా ఉండడం కదా. అంటే ఎంగేజ్మెంట్ లో ఏదైనా ఇచ్చినుంటే ఆ ఇచ్చేసిన తిరిగి ఇచ్చేసి ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ ఏమి కాదు. బట్ నేను అంటున్నది ఏంటంటే ఒకవేళ ఈ అబ్బాయి ఏదైనా అడ్వాన్స్ అయ్యి ఉంటే దాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సింది. అంటే సార్ ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు ముందుకు వెళ్తున్నా చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు ఏంటి అని అంటే ఒకవేళ ఈ అబ్బాయి అడ్వాన్స్ అయ్యి అమ్మాయితో ఫిజికల్ అయ్యి ఉంటే, ఆ ప్రూఫ్ తన దగ్గర పెట్టుకొని ఉండుంటే, వీళ్ళ మధ్యలో కన్వర్షన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఈ అమ్మాయి వచ్చేసి రేపు పొద్దుగాల రేప్ కేసెస్ పెడుతుంది. అంటే చాలా వరకు కూడా ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. చాలా మంది అంటే నిజంగా కూడా ఇటువంటి వింటేనే చాలా బాధాకరంగా అనిపిస్తా ఉన్నది. ఏంటి అంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతూ పక్కకి ప్రాస్టిట్యూషన్ అనేది చేస్తూ ఈ రకంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఇవన్నీ వినడానికి కూడా అసలు నేను యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నా. ఏమవుతుంది, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ సొసైటీ అనేది. సో ఖచ్చితంగా ఇవి ఏంటి అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ అలాంటిది ఎవరికైనా జరగకూడదనే కోరుకోవాలి. జరిగితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే అటువంటి వ్యక్తులను కాపాడేటువంటి వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థలో ఉంది. సో వాళ్ళు ఏంటి అంటే భయపడవద్దు. ఫస్ట్ నిజంగా వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రూఫ్స్ ఆ ఎవిడెన్స్ పట్టుకొని ఒక మంచి అడ్వకేట్ దగ్గర పోయినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని ఆ అడ్వకేట్ కాపాడగలుగుతారు. ఒకవేళ సార్ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కలిసినట్లయితే ఫిజికల్గా కలిసినట్లయితే దాని తర్వాత ఆమె ఇట్లా రేప్ కేసు అని చెప్పి కోర్టుకు వెళ్ళినట్లయితే అప్పుడు లీగల్గా ఈ అబ్బాయి ఎట్లా ముందుకు వెళ్ళాలి? ఇంకా రేప్ కేసు పెట్టినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ కేసెస్ని ఆ ఛార్జెస్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డిటెన్షన్స్ ఉంటుంది, దాని తర్వాత ట్రయల్ ఉంటుంది. ఇక పెద్ద ప్రొసీజర్ నార్మల్గా రేప్ కేసు ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో చాలా మంది అటు వెబ్సైట్స్లలో కావచ్చు, చాలా మ్యాట్రిమోనీ లాంటి పెళ్ళి సంబంధించిన వెబ్సైట్లలో పెళ్ళిళ్ళు కుదుర్చుకున్న సందర్భం ఇలాంటి కేసులు చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. అంటే ఒకవేళ మనం ఒక పర్సన్ని తెలుసుకోకుండా వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసినటువంటి వాటిని కూడా బయటకు ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. అంటే చాలా మంది మగవాళ్ళు కావచ్చు, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, నీ పాస్ట్ అట్లుంది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని కూడా చాలా మంది వెళ్తున్నారు. కానీ పెళ్ళైన తర్వాత ఇలాంటిది ఒక సిచ్యువేషన్ తెలిసి విడిపోవాలనుకున్నప్పుడు ఆడవాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే
అప్పుడు ఎలాంటి ఒకటమ్మా, పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా మిమ్మల్ని ఎవరైనా ఒక వ్యక్తి, ముఖ్యంగా స్త్రీలు పురుషులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు మీరు భయపడకండి. మీరు భయపడి మీరు ఆ బ్లాక్మెయిల్ చేసే వ్యక్తికి సపోర్ట్ చేసినట్టయితే, అది భయపడ్డం అంటే, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనీ డిమాండ్ చేస్తారు. వాళ్ళు డిమాండ్ చేసినటువంటి మనీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఏంటి అని అంటే మీరు భయపడకుండా చట్టాన్ని ఆశ్రయించాలి. పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే న్యాయవాదులమైన మేమున్నాం, మా దగ్గరికి రావచ్చు, మా దగ్గర మీ సమస్యలను చెప్పుకోవడం ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఆ బ్లాక్మెయిలింగ్ నుంచి బయటపడడానికి అవకాశం మేము కల్పిస్తాం. కానీ సార్, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా పెళ్లికి ముందు ఒకవేళ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మా, మన హిందూ మ్యారేజ్, భారత సనాతన ధర్మంలో ఉన్నటువంటి మన మ్యారేజ్ వ్యవస్థకి ఒక గౌరవం ఉంది. ఇప్పుడు మన మ్యారేజ్లలో కూడా మంత్రాలు ఉంటాయి. కన్యాదానము, కన్యాదాత, ఈ విధమైనటువంటి పదాలను కూడా మన పెళ్లిలో వాడతాం. పెళ్లికి ముందే నువ్వు ఒక అమ్మాయితోనే ఎంగేజ్మెంట్ అయింది కదా, లేకపోతే పెళ్లి చూపులు అయినాయి కదా అని చెప్పేసి నువ్వు కమిట్ అయిపోతే, ఫిజికల్ అయిపోతే, నువ్వు కూడా ఇక్కడ తప్పు చేసినట్టయితే, రేపు పొద్దుగాల పెళ్లి కాలేదనుకోండి, ఆ అమ్మాయి మీ మీద కేసు ఎందుకు కట్టదండి? ఖచ్చితంగా కడుతుంది. కాబట్టి పెళ్ళి అయ్యే వరకు వెయిట్ చేయండి. ఎట్లాగో అరేంజ్ మ్యారేజ్ అవుతా ఉన్నది, ఇవాళ కాకపోతే రేపు మ్యారేజ్ అవుతుంది. ఎందుకు ఆ కకృతి? మ్యారేజ్ అయినాక నువ్వు ఆ అమ్మాయితో కలిసి ఉండలేవా? మ్యారేజ్ అయినాక నువ్వు దునియా చేసుకోవచ్చు. కానీ మ్యారేజ్కి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్లని, మ్యారేజ్కి ముందే తందనాలు తైతక్కలు ఆడుకుంటా నువ్వు ఆ పిల్లని ఆడబడతాడ తిప్పితే, ఏదైనా కారణం చేత ఆ మ్యారేజ్ బ్రేక్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి నీ మీద రేప్ కేసు పెడుతుంది. పెట్టినప్పుడు దానికి నువ్వు కాన్సిక్వెన్సెస్ అనుభవించాలి. సార్, అంటే ఇప్పుడు మనం చూసుకునే సొసైటీలో మరి ఇందాక ప్రీ వెడ్డింగ్ షూట్స్, అవి చాలా వరకు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి పెళ్లికి ముందు చాలా మంది చేస్తూ ఉంటారు. రీసెంట్గా కొన్ని కేసెస్లలో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పెళ్ళి అనేది బ్రేక్ అయిపోయింది. అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి మొత్తం బ్రేక్ అయిపోయింది. అంటే ఆ పరిస్థితులలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి నిజంగా చెప్తున్నామా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది మన కల్చర్ కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్ల పేర్ల మీద వీళ్ళు ఒక రకంగా సంసారమే చేసేస్తా ఉన్నారు. ఆన్ కెమెరా సంసారాలు చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. మన ధర్మం ఎక్కడ పోతా ఉంది, మన కల్చర్ ఎక్కడికి పోతా ఉన్నది. అట్లాంటప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? నాకు అర్థం కాదు. పెళ్లి అయ్యే వరకు ఆగలేరా? అరేంజ్ మ్యారేజే కదా. అరేంజ్ మ్యారేజ్ అనుకున్నప్పుడు ఒక నెల 2 నెలల్లో నీకు పెళ్లి అవుతుంది. ఎంగేజ్మెంట్ అయినాకనో, లేకపోతే ఎంగేజ్మెంట్ ఆ టైంలో 1 వీక్లోనో 10 డేస్లోనో, ఒక్కొక్కసారి 1-2 మంత్స్ అటు ఇటు అవుతుంది కావచ్చు ముహూర్తాలు లేక. అంత మాత్రాన నువ్వు ఆగలేక ప్రీ వెడ్డింగ్ షూట్ అని, ఆ షూట్ అని, ఈ షూట్ అని, ఆ పిల్లని పట్టుకొని రూమ్లల్లో, హోటళ్ళల్లో, చెట్లల్లో, పొదలల్లో తిప్పుకుంటా పోతే రేపు పొద్దుగాల నీ పెళ్లి బ్రేకప్ అయితే ఆ పిల్లని మీద రేప్ కేసు పెట్టడంలో తప్పేంది? ఖచ్చితంగా రేప్ కేసు పెడుతుంది ఆ పిల్లని మీద. నిజంగా కూడా ఇది చాలా తప్పు. ఆ అమ్మాయి కూడా అసలు పెళ్లికి ముందే విచ్చలవిడిగా నువ్వు తిరుగుతా ఉన్నావు, మళ్ళీ వచ్చి నువ్వు రేప్ కేసు పెడతా ఉన్నావు. ఇటు అమ్మాయిది తప్పే, అబ్బాయిది తప్పే. కానీ బలయ్యేది అబ్బాయి కాబట్టి నేను అబ్బాయిలకు చెప్తా ఉన్నా, బాబు మీరు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా రేప్ కేసులు పెడితే మేము ఫైన్లు కట్టుకుంటా కూర్చుర్రి. కట్నము 10 లక్షలు 20 లక్షలు అన్నారు అనుకోండి, ఆ అమ్మాయి 50 లక్షలు డిమాండ్ చేసింది అనుకో, కట్టుకోరు. ఎందుకైనా నాకు అర్థం కాదు. దిక్కుమాల ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇదే మన కల్చరా, మన సనాతన ధర్మమా? పెళ్ళైనా కానీ పిల్లాన్ని పట్టుకొని ఎక్కడికన్నా పో ఊరేగు. వెరీ వరస్ట్ కేసు అండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది. నాట్ సపోజ్. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ఎవరైతే తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారో ఫస్ట్ పెళ్లి కన్నా అసలు వాళ్ళని తీసుకొని జైలు వేయాలి. ఆ తర్వాత వాళ్ళు దిక్కుమాల కల్చర్ ఒకటి తీసుకొచ్చిర్రు మన సొసైటీలో, మన ఇండియాలో. మళ్ళీ దానికి పేరెంట్స్ సపోర్ట్. అరే ఏం మెసేజ్ ఇస్తున్నావు ఒక పేరెంట్, ఒక విమెన్, ఒక ఆడపిల్ల పేరెంట్ గా? నువ్వు నాకు అర్థం కాదు. ప్రీ వెడ్డింగ్ షూట్కి ముందే, అంటే పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి వాని పక్కలకు నువ్వు పంపి మళ్ళీ ఏదన్నా అయితే నువ్వు రేప్ కేసు పెడతావు. నీకు అసలు సిగ్గు శరం మానం ఉన్నదా? ఆయన పెద్ద మనిషి. తల్లిదండ్రులు అంటే విడిపోయిన తర్వాత కూడా ఆ తల్లిదండ్రులు పెళ్ళైనకే దిక్కు దిశానం లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్ల మీద నువ్వు ఒక పిల్లని తీసుకోపోయి మంచిగా ఇంట్లో ఉన్న పిల్లని బయటేసి నువ్వు వాని పక్కలకు పంపుతీవి, వాడు ఆగమాగం చేయబడ్డే. మళ్ళీ వచ్చి నా పిల్లలకు పెళ్లి కాలేకపోయి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి నెత్తినూరు కొట్టుకుంటాంటివి. అంటే ఈ పరిస్థితి తర్వాత ఎఫెక్ట్ అనేది ఆడపిల్ల మీద ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా కదా. సమాజంలో ఏది జరిగినా బలయ్యేది ఆడపిల్లలే కదా. ఆడపిల్లల తల్లిదండ్రులు నాలే ఫస్ట్. వాళ్ళు ఎంకరేజ్ చేయదు, దానికి సపోర్ట్ చేయదు దిక్కుమాల ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి. అంటే ఇప్పటి వరకు కూడా మనం ఈ పర్సన్ కేసు చూసిన, ఇప్పుడు ఈ పర్సన్ కేసు అమ్మా చాలా వెరీ క్లియర్. అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తా ఉన్నది అనుకుందాము. ఈ అబ్బాయి నిజంగా అమ్మాయితో అడ్వాన్స్ అయ్యి ఇట్లాంటి ఏమైనా దిక్కుమాల పనులు చేస్తే దానికి కాన్సిక్వెన్సెస్ భరించాల్సిందే. ఒకవేళ అట్లా ఏం చేయలేదు అని అంటే పర్సనల్గా మనల్ని కాంటాక్ట్ చేయమనండి. ఆ అమ్మాయి ఎవరైనా అయి ఉండొచ్చు కాక, ఎంత శక్తివంతురాలైనా అయి ఉండొచ్చు కాక, ఆ అబ్బాయిని మనం కాపాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.